గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలలో తులారాశి వారి యొక్క ఫలితాలనేవి ఎలా ఉండబోతున్నాయో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ ఫలితాలన్నీ కూడా చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని అన్ని పాదాలు, విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన వారందరికీ కూడా వర్తిస్తాయి. స్త్రీలకి పురుషులకండి ఇద్దరికీ కూడా వర్తిస్తాయి. ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో పరిస్థితులన్నీ కూడా చాలా వరకు మీ చేతిలోనే ఉంటాయి. ధనాదాయం కూడా ఆశించినంతగా ఉంటుందండి. నూతన ఉద్యోగ ప్రయత్నాల విషయంలో మాత్రం కొద్ది కష్టం మీద విజయవంతమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే కష్టానికి తగిన ప్రతిఫలం అన్నట్లుగా ఉంటుంది. ఉద్యోగంలో మాత్రం ప్రత్యేకమైనటువంటి గౌరవం అనేది దక్కుతుంది. ప్రయాణ లాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారాన్ని చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులను చేపడతారు. భూమికి సంబంధించిన కొనుగోళ్లకు, అమ్మకాల విషయంలో కానీ, ఆభరణాలు కొనుగోలు చేసే విషయంలో కానీ అనుకూలంగా ఉంటుందండి. షేర్ మార్కెట్లలో, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారు ఈ మాసంలో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. బాగా లాభిస్తుంది. ప్రమోషన్లు రావటం కానీ, ట్రాన్స్ఫర్ విషయాలలో కూడా అధికారుల యొక్క తోడ్పాటు అనేది మీకు లభించటం కానీ జరుగుతుంది. విద్యార్థులకి కూడా తులారాశిలో జన్మించి హైయర్ స్టడీస్ చేస్తున్న వారికి కావచ్చు, లేదా ప్రైమరీ ఎడ్యుకేషన్లో కంటిన్యూ అవుతున్న వారికి కావచ్చు, అన్ని అంశాల వారీగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి సూచిస్తున్నాయి. శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. సామాజిక కార్యక్రమాలలో కూడా ఈ మాసం ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక విషయాలు బాగుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాలు కూడా మెరుగుపడతాయండి. ఒక మాటలో చెప్పాలంటే, తులారాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో వారి యొక్క కుటుంబంలో వారి మాటకు విలువ పెరుగుతుంది అని చెప్పవచ్చు. నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. తులారాశిలో జన్మించి ఎవరైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభిద్దాము అనుకుంటున్నట్లయితే వారికి అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా వాహనానికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే ప్రారంభిస్తారో వారికి కూడా అనుకూలంగా ఉంటుందండి. ఈ మాసంలోని 9వ తారీఖు నుండి 17వ తారీఖు మధ్య కాలంలో కొద్దిపాటి వృధా ధన వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, కొలెస్ట్రాల్ కానీ, థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, బీపీలు కానీ, మైగ్రేన్ కానీ, సైనసైటిస్ కానీ, ఇలాంటి వాటిలతో బాధపడుతున్నారో ఏప్రిల్ 9వ తారీఖు నుండి ఏప్రిల్ 17వ తారీఖు మధ్య కాలంలో ధన వ్యయం, ముఖ్యంగా అనారోగ్య సూచన వల్ల ధన వ్యయం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందు నుండే జాగ్రత్తలు తీసుకోండి. ఏప్రిల్ 19, 20, 21 వరుసగా ఈ 3 తేదీలు వివాహం కాని వారికి వివాహ సంబంధిత ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. 27వ తారీఖు తర్వాత నుండి ఈ మాసం చివరి వరకు కూడా ఉద్యోగ జీవితంలో కొద్దిగా శ్రమ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. కేవలం ఈ నెల చివరిలో మాత్రమేనండి. 27 నుండి ఏప్రిల్ మాసం చివరి వరకు మాత్రమే ఉద్యోగంలో, వ్యాపారంలో శారీరక శ్రమ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక మే మాసంలో చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం మే మాసంలో ఆస్తికి సంబంధించిన విషయాల గురించి కావచ్చు, కోర్టుకు సంబంధించిన విషయాల గురించి కావచ్చు, భార్యాభర్తల మధ్య విషయాల గురించి కావచ్చు, పెద్దలను సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలోని ప్రథమ అర్ధ భాగంలో 14వ తారీఖు ముందు వరకు వైవాహిక జీవితంలో పట్టుదల వల్ల గొడవలు రావటం, ఉద్రిక్తతలు ఉండటం జరుగుతుందండి. భూ సంబంధిత క్రయ విక్రయాలు అంటే కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో అనుకూలంగానే ఉంటుంది, లాభిస్తుంది అని చెప్పవచ్చు. ధనాదాయం అనేది మే మాసంలో వీరికి సామాన్యంగా ఉంటుందండి. వివాహ ప్రయత్నాలు కానీ, సంతాన ప్రయత్నాలు కానీ మే 14వ తారీఖు ముందు విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే అననుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులను మాత్రం మే 14వ తారీఖు తర్వాత, గురువు యొక్క స్థాన మార్పు తర్వాత మీ యొక్క ప్రతిభతో, మీ యొక్క పట్టుదలతో
మీ యొక్క పనితీరుతో వారిని ఆకట్టుకునే అవకాశాలు ఉంటాయండి. గతం నుండి ఏవైనా ఉద్యోగానికి సంబంధించిన ఒడిదుడుకులు కానీ సమస్యలు కానీ ఉన్నట్లయితే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. మే 14 వరకు మాత్రం ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తలను తీసుకోవాలి. ధనాదాయం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 14వ తారీఖు తర్వాత గురువు 9వ స్థానంలోకి అడుగు పెడతాడండి. 9వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మీకు అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి మే 14 ముందు మాత్రం తులారాశిలో జన్మించిన పురుషులు ముఖ్యంగా ఇంట్లో స్త్రీలతో కానీ బయట స్త్రీలతో కానీ వివాదాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన పనులు, చేయవలసిన పనులు, మీ బాధ్యతలను పక్కన పెట్టి అనవసరమైనవి ఎక్కువగా పట్టించుకుంటారు. షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి, విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్లుగా ఉంటుంది. అయితే మే 14 తర్వాత మెల్లిమెల్లిగా పరిస్థితులు అనేవి మెరుగుపడతాయండి. విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ నిమిత్తం కావచ్చు, వ్యాపార నిమిత్తం కానీ, లేదా టూరిస్టులుగా వెళ్ళాలి అనుకుంటున్న వారికి విదేశీ ప్రయత్నాల విషయంలో మాత్రం అనుకూలంగానే ఉంటుందండి. కోర్టు వ్యవహారాలలో అనుకూలతలు అనేవి తక్కువగా సూచిస్తున్నాయి, ప్రతికూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పారిశ్రామిక వర్గాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుందండి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మే మాసం మధ్య వరకు మాత్రం, అంటే మొదటి సగం మాత్రం ఎక్కువ పట్టుదలతో ప్రయత్నాలు చేస్తేనే ఫలితం ఉంటుంది తప్ప కొద్ది ప్రయత్నంతో ఉద్యోగాన్ని సాధించే అవకాశాలు చాలా చాలా తక్కువ. చివరి వారంలో ఒకవేళ ఆత్మీయులతో కనుక గతంలో ఏమైనా వివాదాలు ఉన్నట్లయితే సర్దుబాటు చేసుకుంటారండి. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలను కష్టం మీద చివరి నిమిషంలో పూర్తి చేయగలుగుతారు. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అనేవి లభిస్తాయండి. రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో అటువంటి తులారాశి వారికి ఊహించని అవకాశాలు ఉంటాయి. ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు కూడా బాగానే లాభిస్తాయండి. అంటే మొత్తం మీద మే 14వ తారీఖు ముందు చాలా వరకు ప్రతికూలమైనటువంటి సంఘటనలను ఎదుర్కొంటారు. మే 14వ తారీఖు తర్వాత దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క స్థాన మార్పు తర్వాత ధనం విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, కొత్త ప్రయత్నాల విషయంలో కానీ అనుకూలతలు అనేవి పెరుగుతాయండి. ఇక జూన్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే వ్యాపారం అనేది అంతంత మాత్రంగా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా ఉత్సాహంతో పనులను పూర్తి చేయగలుగుతారు. అయితే శారీరక శ్రమ మాత్రం ఉంటుంది. కొన్ని విషయాలలో తులారాశి వారు మాట పడవలసిన పరిస్థితులు ఉండవచ్చు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనేవి ప్రారంభిస్తారు, అనుకూలంగా కూడా ఉంటాయి. వ్యక్తిగత జీవిత విషయంలో సౌఖ్యం ఉంటుందండి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా కొద్దిగా కష్టం మీద పూర్తి చేయగలుగుతారు. సామాజిక కార్యక్రమాలలో మీ శ్రమకు చక్కటి గుర్తింపు అనేది లభిస్తుంది. అయితే ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే ముఖ్యంగా ఈ జూన్ మాసంలో మిగిలిన 2 నక్షత్రాల వారి కంటే కూడా స్వాతి నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వారు ఈ మాసంలో తరచుగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో కలహాలను ఎదుర్కొంటారు. కొత్త వ్యాపార ప్రయత్నాలలో విఘ్నాలు సూచిస్తున్నాయి. షేర్ మార్కెట్లలో కానీ, స్టాక్ మార్కెట్లలో కానీ పెట్టుబడి పెట్టే వారికి నష్ట సూచనలు ఉన్నాయి. అయితే శుభ కార్యక్రమ ప్రయత్నాలు మాత్రం వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయండి. స్థానచలన ప్రయత్నాలు కానీ, ఉద్యోగాన్ని మారే అవకాశాలు, ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు కానీ, లేదా నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు కానీ కొంచెం కష్టపడితే ఖచ్చితంగా విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులకు ద్వితీయ, తృతీయ వారాలలో 2-3 వారాలలో ఎక్కువగా మంచి అవకాశాలు అనేవి పొందుతారండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి వారి యొక్క పలుకుబడి వల్ల అనుకూలతలు అనేవి సూచిస్తున్నాయి. ఈ మాసంలో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోగలుగుతారు. స్త్రీలకు నూతన వస్తువులు కానీ, నూతన ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ జూన్ మాసంలో తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ధనాదాయం అనేది బాగుంటుందండి. కాకపోతే స్వాతి నక్షత్ర జాతకులు మాత్రం ప్రత్యేకించి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార వ్యవహారాలు అనేవి ఆశించిన విధంగానే కొనసాగే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న అనుకూలతలే తప్ప జూన్ మాసం అనేది బాగానే ఉంటుందండి. ఇవి ఏప్రిల్, మే, జూన్ మాస ఫలితాలు. ఒకవేళ తులారాశి జాతకులకి కనుక వారి జాతకానికి సంబంధించిన రుద్రాక్ష కానీ, జాతకానికి సంబంధించిన రత్నం కానీ, కరుంగలి మాల కానీ, పెళ్లికి సంబంధించిన వస్తువులు కనుక కావాలి అంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ ఇవ్వవచ్చు. డోర్ డెలివరీ చేస్తారు.